బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకతీయ యూనివర్సిటీలోకి బయటికి నుంచి తాగి వచ్చిన వ్యక్తులు యూనివర్సిటీ విద్యార్థులపై చేసుకున్నారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థులకు బయట వ్యక్తులకు మధ్య కొట్లాట జరిగింది. పోలీసులు వచ్చి బయట వ్యక్తులను పోలీసు జీపులో ఎక్కించుకోగా పోలీసు వాహనాలను విద్యార్థులు అడ్డుకున్నారు. తమ యూనివర్సిటీకి వచ్చి తమనే కొట్టారని, తమకు న్యాయం జరిగే వరకు పోలీసు వాహనాలను యూనివర్సిటీ నుంచి పంపివ్వమని అన్నారు. పోలీసు జీపులను అడ్డుకుని యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు పోలీసులు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకతీయ యూనివర్సిటీలోకి బయట నుంచి తాగి వచ్చిన వ్యక్తులు యూనివర్సిటీ విద్యార్థులపై చేసుకున్నారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థులకు బయట వ్యక్తులకు మధ్య కొట్లాట జరిగింది. పోలీసులు వచ్చి బయట వ్యక్తులను పోలీసు జీపులో ఎక్కించుకోగా పోలీసు వాహనాలను విద్యార్థులు అడ్డుకున్నారు. తమ యూనివర్సిటీకి వచ్చి తమనే కొట్టారని, తమకు న్యాయం జరిగే వరకు పోలీసు వాహనాలను యూనివర్సిటీ నుంచి పంపించమని అన్నారు. పోలీసు జీపులను అడ్డుకుని యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకతీయ యూనివర్సిటీలోకి బయట నుంచి తాగి వచ్చిన వ్యక్తులు యూనివర్సిటీ విద్యార్థులపై చేసుకున్నారు. దీంతో యూనివర్సిటీ విద్యార్థులకు బయట వ్యక్తులకు మధ్య కొట్లాట జరిగింది. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. మౌనిష్, చెప్పండి, అసలు గొడవ జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? గుడ్ ఈవినింగ్ లక్ష్మణ్. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పుకోవచ్చు. కాకతీయ యూనివర్సిటీలోని విద్యార్థులను అదర్స్ బయట నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు అయితే ఇక్కడ యూనివర్సిటీలో వెళ్తున్న క్రమంలో వారిపై దాడి చేసినట్టు ఇటు విద్యార్థి సంఘ నాయకులు విద్యార్థి సంఘ నాయకులు అయితే చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. బయట నుంచి వచ్చిన వ్యక్తులు అయితే ఈ యూనివర్సిటీ క్యాంపస్ లోనే కొంచెం ఖాళీ ప్రదేశంలో మద్యం సేవించడం జరిగిందంటూ కొందరు విద్యార్థులు చూసామంటూ వారు చెప్తున్నారు. ఈ క్రమంలోనే వారు మద్యం సేవించి వచ్చి ఇటు గంజాయి కూడా ఇక్కడనే సేవిస్తున్నట్టు వారు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కొందరు విద్యార్థులు ఇక్కడ మెస్ సమయం, ఇది సాయంకాలం సమయం డిన్నర్ కని వెళ్తున్న క్రమంలో వారిని అడ్డుకుని అయితే వారు ఎలాంటి సంబంధం లేకుండా వారిని కొట్టినట్టయితే ఇటు విద్యార్థులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడనే అటు విద్యార్థులకు అదేవిధంగా అదర్స్ వద్ద తీవ్ర యుద్ధ వాతావరణం అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు. ఒకరినొకరైతే పరస్పరం అయితే దాడి చేశారు. ఈ దాడిలో మొదటిగా అయితే ఒక హ్యాండిక్యాప్డ్ విద్యార్థిని అయితే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థిని అయితే అదర్స్ నుంచి వచ్చిన వ్యక్తులు అయితే కొట్టడం జరిగింది. దీంతో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వందల సంఖ్యలో ఇక్కడ చేరుకుని అయితే వారిని కూడా కొట్టడం జరిగింది. వీరి మధ్య ఇద్దరి మధ్య అయితే గొడవ జరగడం కారణంగా ఇటు వచ్చిన పోలీసులు కూడా యూనివర్సిటీకి సంబంధించిన పోలీసు కూడా రావడం జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్న వారిని అయితే ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో వారిని అయితే స్టేషన్ జీవులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ తరలించడానికి అయితే ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఇక్కడ పోలీస్ వెహికల్ కూడా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కూడా అడ్డుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ ఇక్కడ వందల మంది విద్యార్థులు అయితే యూనివర్సిటీలో ఇక్కడ యూనివర్సిటీ వెహికల్లను అదేవిధంగా పోలీస్ వెహికల్ అయితే అడ్డుకొని ఇక్కడ ఆందోళన చేస్తున్న క్రమం కనిపిస్తుంది. లక్ష్మణ్, థాంక్యూ మౌనిష్.